పిలవకుండానే అమిత్ షా కొడుకు ముస్లిం దేశాలతోటి వ్యాపారం చేస్తున్నాడు. అంటే వాళ్ళు పిలవక ముందే నవాజ్ షరీఫ్ తోటి పోయి పాకిస్తాన్ ప్రెసిడెంట్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ తోటి బిర్యానీ తినేసి వచ్చాడు. అంటే వీళ్ళు చెప్పే మాటలకి చేతలకి పొంతం లేదు కదా. ఇవాళ అక్కడ ముస్లిం రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తే బీఫ్ వంచుతాం అంటాడు, క్రిస్టియన్ రాష్ట్రాల్లో వస్తే బీఫ్ వంచుతాం అంటాడు, ఇంటింటికి వస్తాం అంటాడు. భారతదేశంలో అన్ని బీఫ్ కంపెనీలు ఓనర్స్ ఎవరు? వీళ్ళే, ఈ యొక్క ఆర్య బ్రాహ్మణులే. అంటే వీళ్ళు చెప్పే మాటలకి చేతలకి పొంతం లేదు. ఇప్పుడైతే హిందూ రాజే ఉన్నాడు కదా, హిందువుల కోసం అవతరించిన అవతార పురుషుడు ఉన్నాడు కదా పరిపాలనలో 2014 నుంచి ఇలా 11 ఏళ్ల నుంచి. మరి ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి హిందువుల మీద దాడులు? అంటే మనం హిందువులను గ్రహించాలి. వాడు చెప్తున్న పోస్ట్ తప్పు, హిందువులకు ఎక్కువ థ్రెట్ ఉన్నది ఈ ఆర్యుల వల్లనే అనేది మనం గ్రహించాలి. ఓకే, సో అర్థమైందా? ఇంకేమన్నా